గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. లాస్ట్ వీడియోలో మనం ఏంటంటే సెట్ ఎల్ఎల్ అండ్ సెట్ జీటీ వీటి గురించి చూసాం. వాటిలో మనం ఏమంటే రీడ్ అండ్ రీడ్ పి వాడు. రీడ్ పి ఇవేంటది నెక్స్ట్ రికార్డ్ అంటే 1 2 3 ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్కి అయితేనేమో రీడ్ సెట్ ఎల్ఎల్ వాడాము 1 2 3 అసెండింగ్ ఆర్డర్. అలా కాకుండా డిసెండింగ్ ఆర్డర్ కోసం అయితే రీడ్ సెట్ జీటీ అండ్ రీడ్ పి వాడాము అనమాట. అలా కాకుండా ఈక్వలెంట్ రికార్డ్స్ అలా కావాలి అనుకుంటే మనం ఏం వాడతాం అంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, సెట్ ఎల్ఎల్ అండ్ రీడ్ ఈ ఒకటి. చైన్ వీ కెన్ చూస్ సేమ్ థింగ్ బై యూజింగ్ చైన్ అనమాట. రెండు సేమే. సెట్ ఎల్ఎల్ అండ్ రీడ్ ఈ ఈక్వలెంట్ రికార్డ్స్ వేస్తుంది, చైన్ ఈక్వలెంట్ రికార్డ్స్ వేస్తుంది. రెండు ఉన్నప్పుడు సెట్ ఎల్ఎల్ ప్లస్ రీడ్ ఈ ఉన్నప్పుడు అగైన్ చైన్ ఎందుకు? మనకు వచ్చే డౌట్ అదే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి వల్ల డిఫరెన్స్ ఏంటంటే సెట్ ఎల్ఎల్ అండ్ రీడ్ ఈ అనేది ఏం చేస్తుంది అంటే డేటాని జస్ట్ పాయింట్ ఫస్ట్ పొజిషన్ నుంచి అది యాక్సెస్ చేసుకుంటూ వెళ్ళి ఈక్వలెంట్ రికార్డ్స్ ఉంటే వాటిని ఫెచ్ చేసి డిస్ప్లే చేస్తుంది. చైన్ అలా కాదనమాట. చైన్ ఏం చేస్తుంది అంటే అది ఫస్ట్ బఫర్లోకి ప్రోగ్రామ్ నుంచి బఫర్లోకి కాపీ చేసుకుని డేటాని ప్రాసెస్ చేస్తుంది. ప్లస్ ఇంకొకటి ఇందులో సింపుల్గా చెప్పాలంటే జస్ట్ డేటా యాక్సెస్ చేస్తుంది అంతే. నో బఫర్. ఇక్కడ ఏంటంటే బఫర్లో కాపీ చేసుకుని డేటాని యాక్సెస్ చేస్తుంది. అగైన్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ లాకింగ్ అనేది ఉండదు అన్నమాట. నో లాక్. ఇక్కడ లాక్ అనేది ఉండదు. బట్ చైన్లో ఏంటంటే డేటా లాక్ అనేది ఉంటుంది అన్నమాట. మెయిన్ డిఫరెన్స్ ఇది. ఇక్కడ డేటా లాకింగ్ అనేది ఉంటుంది, ఇక్కడ డేటా లాకింగ్ అనేది ఉండదు. సింపుల్గా డేటాని బఫర్లో కాపీ చేయకుండా యాక్సెస్ చేస్తుంది, ఇది బఫర్లో కాపీ చేసి ఉంటుంది. ఇందులో డేటా యాక్సెస్ అనేది ఎప్పుడైనా హైగా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి ఈక్వల్ ఆర్ లెస్ ఇలా ఉంటుంది అన్నమాట. మేజర్ డిఫరెన్స్ ఇది. ఎప్పుడైనా కానీ చైన్కి సెట్ ఎల్ఎల్కి డిఫరెన్స్ అంటే మెయిన్ ఇదే చెప్పాలి, డేటా లాకింగ్ అండ్ నో లాక్ అన్నమాట. అవి కావాలంటే ఒకసారి చూడండి. సెట్ ఎల్ఎల్ ఆపరేట్ డస్ నాట్ అప్లై ఇన్ ది లాక్. సెట్ ఎల్ఎల్ అనేది ఎటువంటి లాక్ అనేది ఉండదు అన్నమాట. బట్ వేరే చైన్కి ఏంటంటే లాకింగ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సెట్ ఎల్ఎల్ ఆపరేట్ డస్ నాట్ ఇందులో ఏంటంటే ఇది ఇన్పుట్ బఫర్లోకి డేటా అనేది కాపీ చేసుకుంటుంది. సెట్ ఎల్ఎల్ డస్ నాట్ హ్యావ్ బఫర్. దీనికి ఏంటంటే బఫర్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. దీనిలో ఏంటంటే బఫర్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఇట్ విల్ జస్ట్ వాంట్ టు చెక్ ది ఎగ్జిస్టింగ్ ఆఫ్ రికార్డ్స్. ఇదేంటంటే సెట్ ఎల్ఎల్ ఎప్పుడు బెటర్ అవుతుంది అంటే మనం రికార్డ్ అనేది ఉందా లేదా అని చెక్ చేయాలనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది అనమాట. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే బఫర్ కాన్సెప్ట్ ఉండటం వల్ల సమ్ ఎక్స్ట్రా టైం అనేది ఇది చేయాల్సి వస్తుంది. సమ్ ఓవర్ వాట్ వి సే some extra time mainly. సెట్ ఎల్ఎల్ రీడ్ ఈక్వల్ ఆర్ లెస్ ఆపరేషన్ పెర్ఫార్మెన్స్. దీనికి వచ్చేసరికి పెర్ఫార్మెన్స్ అనేది చైన్ ఉంటుంది అన్నమాట. ఇవి మేజర్ డిఫరెన్స్. ఇందులో చైన్లో ఏంటంటే ఫ్యాక్టర్ 1లో ఏ డేటా అయితే ఇస్తామో కీ ఫీల్డ్ ఎగ్జాక్ట్గా తీసుకుంటుంది. బట్ సెట్ ఎల్ఎల్లో అలా ఉంటుంది అనమాట. ఇది మేజర్ డిఫరెన్స్ సెట్ ఎల్ఎల్కి రీడ్కి. బిఫోర్ గోయింగ్ టు అవర్ మెయిన్ సెషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను సెట్ ఎల్ఎల్ విత్ రీడ్ ఈ చెప్తాను, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి చైన్కి వెళ్దాం. సింపుల్గా చూడండి. ఫైల్ అనేది డిఫైన్ చేస్తున్నాం ఎక్స్పెక్ట్లో. టేక్ ప్రాంప్ట్ ఫైల్ pf p2 అనే ఫైల్ అనేది
ఫస్ట్ డిఫైన్ చేస్తున్నాం, అది ఇన్పుట్ ఫైల్గా ఇస్తున్నాం, ఫుల్ ప్రొసీజరల్ ఫైల్. సో ఫైల్ ఫార్మాట్ ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ ఫైల్. రికార్డ్ అడ్రస్ టైప్ వచ్చేసరికి కీ ఫీల్డ్ డిస్క్. నెక్స్ట్ చూడండి ఎవాల్. సో ఈ ఎవాల్ ఇవి ఏంటంటే మనం డిఫైన్ చేసిన కీ లిస్ట్ అనమాట. సో కీ లిస్ట్ అనేది డేటా కీ లిస్ట్ ఆఫ్. సో బెటర్ అండర్స్టాండింగ్ కోసం కీ లిస్ట్ పైనే డిఫైన్ చేస్తాను. కీ లిస్ట్ అనేది మనం ఎక్కడైనా డిఫైన్ చేసుకోవచ్చు, అది లాస్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను. బట్ బెటర్ అండర్స్టాండింగ్ కోసం మీకోసం నేను టాప్లోనే డిఫైన్ చేస్తున్నాను. సో చూడండి ఫ్యాక్టర్ 1లో కీ లిస్ట్ యొక్క నేమ్. సో డేటా ఆపరేటర్లో కీ లిస్ట్ అనేది ఇస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి కీ ఫీల్డ్స్ అనేవి డిఫైన్ చేయాలి. కీ ఫీల్డ్ ఏంటి? ఎంపీ నెంబర్. సో అసలు మన ప్రోగ్రాంలో అసలు ఏముందో అది చూడండి ఫస్ట్. పిఎఫ్పి2. సో పిఎఫ్పి2లో చూస్తే రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఆర్ఈసి, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ అడ్రస్. సో కీ ఫీల్డ్ వచ్చేసరికి ఎంప్లాయీ నెంబరు అండ్ ఎంప్లాయీ నేమ్. సో కీ ఫీల్డ్ డేటా కీ ఫీల్డ్స్ అనేవి ఇవి. సో ఉన్న ఫీల్డ్స్ అనేవి ఇవి అనమాట. సో మనం ఆ కీ ఫీల్డ్స్ అనేవి ఇక్కడ డిఫైన్ చేసాం, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఫెచ్ చేయాల్సిన డేటా మనకి ఏ రికార్డ్ కావాలో అది చూసుకోవాలి. సో రికార్డ్ అంటున్నాము. సో అసలు ముందు ఇందులో ఉన్న డేటా కూడా చెక్ చేద్దాము. సో పిఎఫ్పి2లో మనం చెక్ చేసుకుంటే మనకున్న డేటా ఏంటంటే, సో ఇది వర్మ, సాగర్, శ్రీకాంత్, మౌని, బస్వంత్ అని చెప్పి 3 టైమ్స్ ఉంది. సో 3 టైమ్స్ ఎంప్లాయీ నెంబర్, బట్ ఎంప్లాయీ అడ్రస్ వచ్చేసరికి డిఫరెన్స్ అన్నమాట. సో ఈ డేటాని మళ్ళీ కాపీ అంటే చూడకుండా ఒకసారి కాపీ చేస్తున్నాను. సో ఇది డేటా. సో చూడండి మనం ఏంటంటే ఎంప్లాయీ నెంబర్ 100, ఎంప్లాయీ నేమ్ బస్వంత్. సో ఆ డేటా కావాలంటే సో ఎంప్లాయీ నెంబర్ ఇది బస్వంత్. సో అది ఎలా ఉంది? 3 టైమ్స్ ఉంది. సో ఈక్వల్ రికార్డ్స్ అంటే మనకి 3 రికార్డ్స్ రావాలి కాబట్టి సో చూద్దాం 3 రికార్డ్స్ వస్తాయో లేదో. సో అది సో ఎవాల్ ఆపరేషన్తో డేటా అనేది ఎంప్లాయీ నెంబర్కి ఇచ్చాము, అలాగే ఎంప్లాయీ నేమ్ బస్వంత్ అనేది ఇచ్చాము. నెక్స్ట్ ఇంకా కీ లిస్ట్ని బట్టి సెట్ ఎల్ఎల్ యూజ్ చేసి డేటా యాక్సెస్ అనేది చేద్దాం. సో ఫ్యాక్టర్ 1లో కీ లిస్ట్ నేమ్ ఏంటి? డేటా సెట్ ఎల్ఎల్ ఆఫ్ ఫైల్ నేమ్. సో రీడ్ ఈ ఆపరేషన్. సో ఈక్వల్ రికార్డ్స్ కావాలి కాబట్టి రీడ్ ఈ ఆఫ్ ఫైల్ నేమ్. అగైన్ లూపింగ్ డూ వైల్ ఆఫ్ నాట్ పర్సంటేజ్ ఎండ్ ఆఫ్ పిఎఫ్పి2. సో ఎంప్లాయీ నెంబరు, సో ఏ డేటా అయితే డిస్ప్లే చేయాలనుకున్నా అది ఎంప్లాయీ నెంబర్ డిస్ప్లే చేయాలి, ఎంప్లాయీ నేమ్ కావాలి, ఎంప్లాయీ అడ్రస్ కావాలి. ఫైనల్గా మళ్ళీ రీడ్. సో ఈక్వలెంట్ రికార్డ్స్ని రీడ్ చేయడానికి రీడ్. నెక్స్ట్ లూపింగ్ ఎండ్, ప్రోగ్రామ్ ఎండ్. సో ప్రోగ్రామింగ్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ కంపైల్ చేద్దాం. ఫస్ట్ సేవ్ చేశాను, కంపైల్ చేస్తున్నాను. సో నెక్స్ట్ కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం చూడండి, సో డేటాలో మనకి ఎన్ని టైమ్స్ ఉంది? బస్వంత్ అనే నేమ్ 3 టైమ్స్ ఉంది. ఎంప్లాయీ నెంబర్ కూడా సేమ్గా ఉంది. ఓకే చెక్ చేద్దాం. కాల్ చేస్తున్నాను. సో 100 వస్తుంది. సో అగైన్ బస్వంత్ వస్తుంది. సో అడ్రస్ వస్తుంది. సో 3 టైమ్స్ ఉంది కాబట్టి చూడండి ఫస్ట్ టైం 100 రికార్డ్ నెంబరు, సారీ రోల్ నెంబర్ ఏనా దీంట్లో ఎంప్లాయీ నెంబర్, సారీ. సో ఎంప్లాయీ నెంబర్ అనేది 100. సో నేమ్ బస్వంత్, అడ్రస్ టీఆర్ఎస్. నెక్స్ట్ వచ్చేసరికి ఎంప్లాయీ నెంబర్ 100, బస్వంత్ అడ్రస్ అనేది డిఫరెన్స్. సో కీ ఫీల్డ్స్ ఇవి 2 కాబట్టి ఇవి 2 ఈక్వల్గా ఉన్నాయి. సో బట్ అడ్రస్ మేబీ డిఫరెన్స్ అనమాట. 100 బస్వంత్. సో ఇప్పుడు మీకోసం నేనేం చేస్తానంటే డేటా అనేది అప్డేట్ చేస్తున్నాను. పిఎఫ్పి2. సో డేటా అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇలా వస్తుంది. ఇన్సర్ట్ కోసం F9. సో 100 ఎంప్లాయీ నేము బస్వంత్ అని ఇస్తుంది, క్యాప్స్లో ఇస్తున్నాను. ఒకసారి చూడండి. ఏబీసీ ఇస్తాం అడ్రస్. అగైన్ ఇంకొక రికార్డ్ ఇద్దాం 100. సో ఎంప్లాయీ నేమ్ డిఫరెంట్గా ఇద్దాం. సో ఎంప్లాయీ నేమ్ ఏమి ఇద్దాం? హరీష్ విత్ స్మాల్ లెటర్స్. అడ్రస్ వచ్చేసరికి ఆర్పిఎల్ అని ఇస్తున్నాం.
సో సేవ్ చేద్దాం. సో ఇప్పుడు రన్ క్వరీలో డేటా చూద్దాం. రన్ క్వరీ PFP. సో అప్డేటెడ్ డేటా అనేది యాడ్ అయిందో లేదో ఒకసారి కంపేర్ చేసి చూసుకుందాం. సో చూడండి, అప్ టు 7th రికార్డ్ వరకు సేమ్గా ఉంటాయి. సో హెచ్పి అంటే హిమాచల్ ప్రదేశ్. సో నెక్స్ట్ రికార్డ్ 8th రికార్డ్ వచ్చేసరికి బస్వంత్ క్యాప్స్ అవుతుంది. సో రికార్డ్ నెంబర్ 100. ఓకే. సో అడ్రస్ వచ్చేసరికి ABC. ఆ నెక్స్ట్ రికార్డ్ వచ్చేసరికి రికార్డ్ నెంబర్ ఎంప్లాయీ నెంబర్ సేమ్గా ఉంది. సో ఎంప్లాయీ నేమ్ అనేది డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు ఒకసారి కాల్ చేసి చూద్దాం ప్రోగ్రామ్. సో ఫస్ట్ రికార్డ్ 100. సో నేమ్ బస్వంత్. ఓకే. అడ్రస్ ఓకే. సెకండ్ రికార్డ్ 100, నేమ్ బస్వంత్. సో అడ్రస్ ఓకే. థర్డ్ వన్ ఆల్సో ఎంప్లాయీ నెంబర్ ఈజ్ 100, నేమ్ ఈజ్ బస్వంత్ అండ్ ఎంప్లాయీ అడ్రస్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్. సో చూడండి, ఓన్లీ 3 రికార్డ్స్ వచ్చినాయి. బట్ ఈ లాస్ట్ 2 రికార్డ్స్ వచ్చినాయా? లేదు. ఎందుకంటే ఎంప్లాయీ నెంబర్ సేమ్ బట్ ఎంప్లాయీ నేమ్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ మీరు అనొచ్చు ఎంప్లాయీ నేమ్ బస్వంత్ క్యాప్స్ ఎందుకు ఇస్తారు, ఇక్కడ స్మాల్ ఎందుకు ఇస్తారంటే, సో క్యాప్స్ ఇక్కడ ఇది స్మాల్. బట్ మనం ఇచ్చిన డేటాలో చెక్ చేస్తే, ప్రోగ్రాంలో మీరు చెక్ చేస్తే, సో స్మాల్ నేమ్తో స్మాల్ లెటర్స్తో ఇచ్చాం. సో స్మాల్ లెటర్స్తో ఇచ్చాం. సో బస్వంత్ అనేది స్మాల్ లెటర్స్తో ఇచ్చాం కాబట్టి క్యాప్స్ లెటర్స్ది ఫెచ్ చేయలేదు. సో ఇలా డేటా అనేది ఫెచ్ చేయొచ్చు సెట్ఎల్ఎల్తో. సో అలాగే చైన్తో ఎలా చేస్తామో చూద్దాం. సో చైన్ చెక్ చేస్తే మీకు సేమ్ అక్కడ ఎలా అయితే ఫైల్ డిక్లేర్ చేశారో ఫైల్ నేమ్ డిక్లేర్ చేశారు. సో కీ ఫీల్డ్స్కి డేటా ఇచ్చారు. సో నెక్స్ట్ కీ ఫీల్డ్స్ అనేవి డిఫైన్ చేశారు. కీ ఫీల్డ్స్ అనేవి ఎక్కడైనా డిఫైన్ చేసుకోవచ్చు. బిఫోర్ ది వాల్యూ అసైన్మెంట్ అయినా చేయొచ్చు, ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అయినా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. బట్ విత్ ఇన్ ది లూప్ అలా చేయకూడదు అనమాట. సో కీ లిస్ట్ అనేది డిఫైన్ చేశారు. సో ఆ తర్వాత డేటా. సో కీ లిస్ట్ నేము చైన్ PFP2. సో బట్ మనకి సెట్ఎల్ఎల్లో ఏంటంటే సెట్ఎల్ఎల్ అండ్ రీడీ వస్తుంది. బట్ వేరేజ్ ఇన్ చైన్లో ఏంటంటే రీడీ ఆప్షన్ అనేది ఉండదు అనమాట. సో నెక్స్ట్ లూపింగ్ కాన్సెప్ట్. ఆ తర్వాత ఏదైతే డేటా డిస్ప్లే అవ్వాలో అది. సో ఫైనల్గా మళ్ళీ రీడీ ఇక్కడ ఉంటుంది, ఎండ్ టు అవేర్. సో చూడండి, ఫైల్ డిక్లేర్ చేస్తున్నాం. ఇన్పుట్ ఫుల్లీ ప్రొసీజరల్ ఫైల్, కీ ఫీల్డ్ డిస్క్. సో నెక్స్ట్ వచ్చేసరికి కీ ఫీల్డ్స్కి డేటా అనేది ఇస్తున్నాము 100 బస్వంత్. సో చూడండి, ఇక్కడ డేటా అనేది ఇస్తున్నాం, కీ లిస్ట్ అనేది ఇస్తున్నాం. సో ఆ తర్వాత కీ ఫీల్డ్స్ అనేవి డిఫైన్ చేస్తున్నాం. సో ఆ తర్వాత డేటా చైన్ ఆఫ్ PFP2. సో చూడండి, డూ వైల్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్ రాస్తున్నాం. సో ఏదైతే డేటా ఉందో ఆ డేటా డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. సో ఫైనల్గా రీడీ ఆఫ్ ఫైల్ ఎండ్ లూప్ అండ్ ఎండ్ ప్రోగ్రామ్. సో చూడండి, ఫైల్ చేస్తున్నాను 14 ఆల్రెడీ కంపైల్ అయింది, బట్ ఇంకోసారి చేస్తున్నాను. ఇప్పుడు కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు డేటా ఏం రావాలి? ఫస్ట్ రికార్డ్ బస్వంత్. సో ఎంప్లాయీ నెంబర్ 100. సో అడ్రస్ ఓకే. నెక్స్ట్ నెంబర్ బస్వంత్, అగైన్ ఎంప్లాయీ నెంబర్ 100. సో నెక్స్ట్ అడ్రస్ ఈజ్ గుడ్, అగైన్ బస్వంత్, ఎంప్లాయీ నెంబర్ ఈజ్ 100. సో అడ్రస్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్. సో ఇప్పుడు చెక్ చేద్దాం ఈ లాస్ట్ 2 రికార్డ్స్ వస్తాయో లేవో చూద్దాం. ఇందులో చైన్లో ఎంటర్. చూడండి, ఈవెన్ చైన్లో కూడా మనం కాల్ చేస్తే ఆ లాస్ట్ 2 రికార్డ్స్ రావట్లేదు. సో చూడండి, చైన్ అండ్ సెట్ఎల్ఆర్ బోత్ ఆర్ డూయింగ్ సేమ్ ఆపరేషన్, ఈక్వలెంట్ రికార్డ్స్ ఇస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ లాకింగ్ కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ లాకింగ్ కాన్సెప్ట్ ఉండదు, అండ్ బఫర్ ఉంటుంది దీనికి. సో ఇందులో బఫర్ కాన్సెప్ట్ అనేది ఉంది. సో అదొకటే డిఫరెన్స్ అనమాట. సో ఇంటర్వ్యూలో మ్యాక్సిమం ఈ క్వశ్చన్ మీకు కన్ఫర్మ్గా ఉంటుంది, డిఫరెన్స్ బిట్వీన్ సెట్ఎల్ఎల్ అండ్ రీడీ. సో దిస్ ఈస్ ది డిఫరెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.